మనం ఇప్పుడు బిమ్స్టెక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాము. ఫస్ట్ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఏది అంటే 6th June 1997. దీన్ని మయన్మార్ జాయిన్ అయిన తర్వాత భూటాన్ అండ్ నేపాల్ జాయిన్ అయిన తర్వాత పూర్తిగా బిమ్స్టెక్గా పిలుస్తున్నారు. ఈ బిమ్స్టెక్ అనే పేరుకి ఈ మెంబర్ కంట్రీస్కి ఏవైనా రిలేషన్ ఉందా అంటే కొంతవరకు ఉందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో ఈ ఫౌండింగ్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫౌండింగ్ మెంబర్స్ ఉండేటప్పుడు దీన్ని బిస్టెక్గా పిలిచేవారు. అంటే ఫౌండింగ్ మెంబర్స్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్. ఇక్కడ బంగ్లాదేశ్కి బి, ఇండియా అంటే ఐ, శ్రీలంక ఎస్, థాయిలాండ్ టీ. ఈ 4 కంట్రీస్కి ఎకనామిక్ కోఆపరేషన్, ఈసీ అంటే ఎకనామిక్ కోఆపరేషన్. దాని తర్వాత మయన్మార్ జాయిన్ అయిన తర్వాత బిమ్స్టెక్ అంటే ఇక్కడ మధ్యలో ఆబ్లిక్ ఉండి వచ్చింది, ఈ డాష్ లాగా ఉండి. ఇది 1997లోనే జాయిన్ అయింది మయన్మార్ అనేది, అంటే 5th కంట్రీగా. దాన్ని బిమ్స్టెక్ అండ్ బిమ్స్టెక్ అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ ఈసీ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది వేరేగా ఉండేది. తర్వాత నేపాల్ అండ్ భూటాన్ 2004లో జాయిన్ అయ్యాయి. ఈ నేపాల్, భూటాన్ జాయిన్ అయిన తర్వాత పూర్తిగా దీన్ని బిమ్స్టెక్గా పిలుస్తున్నారు. అంటే ఎటువంటి స్పేస్ కూడా లేకుండా బిమ్స్టెక్గా పిలుస్తున్నారు. ఇప్పటికీ కొద్దివరకు మనం ఈ నేమ్కి, ఈ మెంబర్ కంట్రీస్కి రిలేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే 100% ఈ నేమ్ ఆధారంగా మెంబర్ కంట్రీస్ అనేవి లేవు. ఇక్కడ మళ్ళీ ఈ నేమ్కి దీనికి కంపేర్ చేస్తే బి అంటే బంగ్లాదేశ్ అండ్ బి అంటే భూటాన్, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మారు, అండ్ ఇక్కడ ఎన్ మిస్ అవుతుంది. ఈ ఎన్ను మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, నేపాల్ అనేది. సో తర్వాత ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఈ విధంగా మనకి నేపాల్ అనే లెటర్, నేపాల్ సంబంధించిన లెటర్ మాత్రం అందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. స్టార్టింగ్లో ఉన్న బీని బంగ్లాదేశ్, భూటాన్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2004లో పూర్తిగా 7 మెంబర్స్ కలిగిన ఒక సమిట్గా, ఒక రీజనల్ ఆర్గనైజేషన్గా ఇది ఏర్పడింది. ఇందులో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీషు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టూ, ఈ బంగాళాఖాతం సముద్రం చుట్టూ ఏవైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ని, కనెక్టివిటీని పెంచడానికి, రీజనల్ ఇంటిగ్రేషన్ అంటే ఈ ప్రాంతీయ సమాకలనం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఒక సమిట్. దీని ద్వారా చాలా సెక్టర్స్, మల్టీ సెక్టర్స్ కవర్ అవుతాయి వీటి యొక్క స్ట్రాటజీస్లోనే. అవి ఏవి అంటే ట్రేడ్ అంటే వ్యాపారం, ఎనర్జీ శక్తి, ట్రాన్స్పోర్ట్, టూరిజం, పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా ఈ సమిట్ ద్వారా వీటికి సంబంధించిన ఎంఓఈస్ అవి జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్ సమిట్ థాయిలాండ్లోని 2025లో థాయిలాండ్లో జరుగుతుంది. ఇది హోస్ట్ చేస్తున్న కంట్రీ. దీని యొక్క ప్రైమ్ మినిస్టరు పెటోంగ్టాన్ సినవాత్రా. వెన్యూ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్. ఇది ఫిజికల్ ఫార్మేట్లో జరుగుతుంది. అంటే డైరెక్టర్గా ఆ దేశాలకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ డైరెక్టర్గా అక్కడ హాజరవుతారు. వర్చువల్గా అంటే అక్కడ స్క్రీన్ పెట్టి, డిజిటల్ స్క్రీన్ పెట్టి అందరూ అటెండ్ అయ్యేదాన్ని వర్చువల్ అంటాము. ఇది భౌతికంగా ఇన్ పర్సన్ అందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. ఈ 6th సమిట్ యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్, రిజిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. చాలా ఇంపార్టెంట్. ప్రాస్పరస్, రిజిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అని దీని యొక్క థీము. ఇది 2018లో, అంటే 2018 అంటే ఈ 3వ సమిట్ కాఠ్మండ్లో జరిగింది. అప్పుడు ఇలాగ ఫిజికల్గా హాజరు కావడం జరిగింది. మళ్ళీ 2018 తర్వాత ఫిజికల్గా ఈ బిమ్స్టెక్ సమిట్కి హాజరు కాలేదు. 2022లో
ఈ శ్రీలంకలో జరిగిన సమిట్ కూడా వర్చువల్గా జరిగింది. సో 2018 తర్వాత ఫిజికల్గా హాజరైన సమిట్ ఏదంటే మళ్ళీ 6th సమిట్టే. ఈ మూడో సమిట్టు దీనికి ముందు మూడో సమిట్ 2018లో ఫిజికల్గా హాజరు కావడం జరిగింది. అది ఎక్కడ అంటే నేపాల్లోని కాఠ్మండ్లో. దీనికి ఈ 6th సమిట్కి ముందు 5th సమిట్ 2022లో శ్రీలంకలో జరిగింది. ఈ శ్రీలంకలో జరిగిన సమిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అక్కడ అఫీషియల్గా ఈ బిమ్స్టెక్ చార్టర్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని అంగీకరించడం జరిగింది. దీని ద్వారా ఒక ఫార్మల్ పద్ధతిలో ఒక అఫీషియల్గా రీజనల్ ఆర్గనైజేషన్ గుర్తింపు, అంటే ఒక ప్రాంతీయ సంస్థ గుర్తింపు అనేది అక్కడ పొందింది. దీన్ని ప్రత్యేకంగా ఒక సెక్రటేరియట్ని కూడా, ఒక స్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక లీగల్ ఐడెంటిటీని కూడా శ్రీలంకలో పొందడం జరిగింది. దీని తర్వాత ఈ సెక్టార్స్ వైజ్గా లీడ్ చేయడానికి ఒక్కొక్క కంట్రీకి, ఈ 7 మెంబర్స్ కంట్రీకి ఒక్కొక్క సెక్టార్ని అలాట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే సరిపోతుంది. ఫస్ట్ది ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బంగ్లాదేశ్కి అలాట్ చేయడం జరిగింది ఈ సెక్టార్ని. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, వాతావరణానికి సంబంధించి ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన దాన్ని భూటాన్కి ఇవ్వడం జరిగింది. అంటే భూటాన్ క్లైమేట్ చేంజ్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ అంటే ఇందులో కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్నేషనల్ క్రైమ్స్, వీటికి సంబంధించిన వాటిని డీల్ చేసే కంట్రీ ఏదంటే ఇండియా. ఎనర్జీని మయన్మార్ డీల్ చేస్తుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, దీన్ని డీల్ చేసే కంట్రీ నేపాల్. నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, అంటే ఇందులో కల్చరు, టూరిజం ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ కల్చర్, టూరిజం లీడ్ చేసే కంట్రీ శ్రీలంక. నెక్స్ట్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ కనెక్టివిటీ, దీన్ని డీల్ చేసే కంట్రీ థాయిలాండ్. ఈ విధంగా బిమ్స్టెక్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కొక్క సెక్టార్ని అలాట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బంగ్లాదేశ్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూటాన్, సెక్యూరిటీకి సంబంధించి కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ చూడడానికి ఇండియా, ఎనర్జీ మయన్మార్, అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ నేపాల్ డీల్ చేస్తుంది. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ సంబంధించి అంటే కల్చర్, టూరిజం సంబంధించిన వాటిని శ్రీలంక డీల్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ కనెక్టివిటీని డీల్ చేసే కంట్రీ థాయిలాండ్. ఇది బిమ్స్టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషను. కీ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 6th సమిట్ థాయిలాండ్లో జరుగుతుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ పెటాంగ్టాన్ సినవరత్న. ఇది ఫిజికల్ ఫార్మాట్లో 2018 తర్వాత జరుగుతున్న సమిట్. ఈ 2018లో కాఠ్మండ్లోని నేపాల్, అంటే నేపాల్ క్యాపిటల్ కాఠ్మండ్లో ఈ ఫిజికల్ సమిట్ అనేది 3rd సమిట్ జరగడం జరిగింది. దాని తర్వాత దీనికి ఈ 6th సమిట్ ముందు 5th సమిట్ శ్రీలంకలో వర్చువల్గా జరిగింది. అక్కడ ఈ బిమ్స్టెక్కి సంబంధించిన చాప్టర్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఒక రీజనల్ ఆర్గనైజేషన్గా అధికారికంగా గుర్తింపు పొందడం, అలాగే ఒక న్యాయపరమైన ఐడెంటిటీ కూడా అక్కడే పొందడం జరిగింది. ఇది బిమ్స్టెక్కి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ.